హలో ఫ్రెండ్స్. ఎల్ఎస్జి వీళ్ళు ఆడిన ఫస్ట్ 2 సీజన్స్లో అంటే 2022 2023లో వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. కానీ 2024 2025 సీజన్స్లో కేవలం బిలో పార్ పర్ఫార్మెన్స్తో సరిపెట్టుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఎల్ఎస్జి టీమ్ జెర్సీ అలాగే లోగోతో పాటు టీంలో భారీ మార్పులు చేసింది. సో ఆ మార్పులు ఏంటి, టీంకున్న స్ట్రెంగ్స్ ఏంటి, ఇంకా వీక్నెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. కాసేపు ఆక్షన్ గురించి, ప్రైజెస్ గురించి పక్కన పెట్టేద్దాం. టీంలో ఉన్న కొత్త మెంబర్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా జాష్ ఇంగ్లీష్. లాస్ట్ ఇయర్ పంజాబ్ తరపున జాష్ ఇంగ్లీష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ సీజన్ 162.57 స్ట్రైక్ రేట్తో 278 పరుగులు చేశాడు. అండ్ ముంబైతో జరిగిన క్వాలిఫైర్స్ 2లో 42 బాల్స్కి 73 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. సో ఆబ్వియస్గా జాష్ని పంజాబ్ రిటైన్ చేసుకుందని చెప్పి అనుకుంది. కానీ మినీ యాక్షన్కి ముందు మైండ్ పోయే విషయాన్ని జాష్ ఇంగ్లీష్ బయటపెట్టాడు. అదేంటంటే ఏప్రిల్ 18న తనకి మ్యారేజ్ ఉందని, అలాగే ఆ తర్వాత హనీమూన్ కూడా ఉంటుందని చెప్పి పంజాబ్ మేనేజ్మెంట్కి తను రివీల్ చేశాడు. దీంతో పంజాబ్ మేనేజ్మెంట్ జాష్ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ జాష్ ఫుల్ సీజన్ అవైలబుల్గా ఉండడని తెలిసినా కూడా లక్నో సూపర్ జైంట్స్ 8.6 కోట్లు పెట్టి జాష్ని కొనడం జరిగింది. కారణం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో జాష్కున్న రికార్డ్. తక్కువ మ్యాచెస్ ఆడినా కానీ మిడిల్ ఆర్డర్లో ఫైర్ పవర్ని యాడ్ చేస్తాడనే ఉద్దేశంతో జాష్ని ఎల్ఎస్జీ తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎల్ఎస్జీలో యాడ్ అయిన మిగతా ప్లేయర్స్ వచ్చేసి ఎన్రిచ్ నోకియా, మొహమ్మద్ షమి అండ్ హసరంగా. ఈ ముగ్గురు కూడా మంచి ఎడిషన్సే. వీళ్ళ రాకతో బౌలింగ్ కూడా బాగా స్ట్రాంగ్ అయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ముగ్గురికి ఇంజురీస్ తరచుగా అవుతూ ఉంటాయి. నాకు తెలిసి వరల్డ్ క్రికెట్లోనే ఏ స్పిన్నర్కి అవునన్ని ఇంజురీస్ హసరంగాకే అవుతూ ఉంటాయి. ఇంక ఎల్ఎస్జీ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ పవర్ఫుల్ బ్యాటింగ్ ఆర్డరే వీళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్. ఒకసారి వీళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్ ఎవరో చూడండి. మిచెల్ మార్ష్, మక్రమ్, నికోలస్ పూరన్, ఇంకా రిషబ్ పంత్. వీళ్ళ నలుగురు కనుక ఫామ్లోకి వచ్చారంటే ఎస్ఆర్హెచ్ తర్వాత ఈ టోర్నమెంట్లోనే మోస్ట్ ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వీళ్ళది అవుతుంది. అండ్ అవసరమైతే లోవర్ మిడిల్ ఆర్డర్లో జాష్ ఇంగ్లీష్ని కూడా పెట్టుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ నలుగురు కనుక ఫామ్లోకి వస్తే ఎల్ఎస్జీని ఆపటం ఎవరి తరం కూడా కాదు. చెప్పాలంటే వీళ్ళ నలుగురిలో రిషబ్ పంత్ తప్పించి మిగతా ముగ్గురు కూడా లాస్ట్ సీజన్లో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలింగ్ కూడా వీళ్ళ స్ట్రెంత్ కిందకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ రిసోర్సెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్లో ఆకాష్ సింగ్, ఆవేష్ ఖాన్, మొహమ్మద్ షమి, మోసిన్ ఖాన్, ఎన్రిచ్ నోకియా, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, అలాగే అర్జున్ టెండూల్కర్. వీళ్ళు ఎల్ఎస్జీ పేసర్స్. వీళ్ళంతా కూడా ఫిట్గా ఉండి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అపోజిషన్ బ్యాట్స్మెన్కి ఇబ్బందులు తప్పవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పిన్ అటాక్. వీళ్ళ స్పిన్ యూనిట్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. హసరంగా, టాతి అండ్ షబాజ్ అహ్మద్ వీళ్ళు ముగ్గురు కూడా మెయిన్ స్పిన్నర్స్. అండ్ ఇంకో రోమర్ ఏంటంటే వెస్టిండీస్ స్పిన్నర్ అయిన గుడకేష్ మోటి పిఎస్ఎల్ని వదిలేసి ఐపీఎల్లో ఆడాలని చెప్పి అనుకుంటున్నాడంట. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. బట్ ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే మాత్రం ఎల్ఎస్జీ అతన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి వీళ్ళ స్ట్రెంగ్స్. ఇప్పుడు వీక్నెస్ దగ్గరికి వద్దాం. లోయర్ మిడిల్ ఆర్డర్ కాస్త వీక్గా ఉంది. అఫ్ కోర్స్ లోయర్ మిడిల్ ఆర్డర్లో జాష్ ఇంగ్లీష్ని ఆడించే అవకాశం అయితే ఉంది. కానీ జాష్ని ఆడిస్తే నలుగురు ఫారెన్ ప్లేయర్స్ కూడా బ్యాట్స్మెన్ అయిపోతారు. టాప్ ఆర్డర్లో మిచెల్ మార్ష్, మక్రమ్, నికోలస్ పూరన్ అండ్ జాష్తో కలిపితే నలుగురు ఫారెన్ ప్లేయర్స్ కోట అయిపోతుంది. సో అప్పుడు బౌలింగ్లో ఎన్రిచ్ నోకియాని కానీ హసరంగాని కానీ ఆడించే అవకాశం ఉండదు. కాసేపు ఫారెన్ ప్లేయర్స్ని పక్కన పెట్టి వీళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్లో ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎవరో ఒకసారి చూద్దాం. ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, అలాగే షబాజ్ అహ్మద్ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి టాలెంటెడ్ యంగ్స్టర్సే. కానీ లోయర్ మిడిల్ ఆర్డర్లో బాగా అవసరపడే ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళలో మిస్ అవుతుంది. ఇంకా లక్నో దగ్గర ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ వాళ్ళలో ఇంజురీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, ఎన్రిచ్ నోకియా అందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఇంజురీస్ బారిన పడేవాళ్ళే. స్పిన్ డిపార్ట్మెంట్లో రవి బిష్నాని వదిలేసి హసరంగాని తీసుకున్నారు. సో ఇప్పుడు మెయిన్ ఇండియన్ స్పిన్నర్గా దిగ్వేష్ రాతి అయ్యాడు. సో దిగ్వేష్ తనకు వచ్చిన ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీకి తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తేనే ఎల్ఎస్జీ స్పిన్ డిపార్ట్మెంట్ కాస్త నిలబడుతుంది. లేదంటే భారం అంతా కూడా హసరంగా మీదే పడుతుంది. అండ్ హసరంగా కూడా ఇప్పుడే ఇంజురీ నుంచి కోలుకున్నాడు. షబాజ్ని ఎల్ఎస్జీ కాస్త ఎక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. అతని లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ ఇండియన్ స్లో పిచెస్ మీద బాగా యూజ్ అవుతుంది.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు షహబాజ్ ఆడిన అన్ని టీమ్స్ కూడా తననంత సరిగ్గా యూజ్ చేసుకోలేదు. మరి ఎల్ఎస్జీ ఏం చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంక ఈ సీజన్లో లక్నోకి కీ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్. ఎస్, లాస్ట్ ఇయర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మిగతా బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేశారు కాబట్టి ఎల్ఎస్జీ అలాగలాగా నెట్టుకుని వచ్చింది, కానీ ప్లే ఆఫ్స్కి మాత్రం చేరుకోలేకపోయింది. బట్ ఈ సీజన్లో రిషబ్ పంత్ పర్ఫామ్ చేస్తే ఎల్ఎస్జీ ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ఉన్నంత ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఈ సంవత్సరం ఉండకపోవచ్చు కాబట్టి రిషబ్ పంత్ ఫ్రీగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేనైతే పర్సనల్గా బాగా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్లేయర్ మాత్రం మొహమ్మద్ షమి. ఇండియన్ టీంలోకి రావడానికి నాకు తెలిసి ఇది షమీకి లాస్ట్ అవకాశం అవ్వచ్చు. సో ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు పర్ఫామ్. ఇంకా లక్నో స్ట్రాంగెస్ట్ 11 దగ్గరికి వస్తే మక్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, రఘువంశీ, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, మొహమ్మద్ షమి, హెన్రిచ్ నోకియా, అలాగే దిగ్వేష్ రాథీ. ఇంపాక్ట్ సబ్గా మయాంక్ యాదవ్. కొత్త జెర్సీ లోగోతో పాటు కొత్త ప్లేయర్స్ని యాడ్ చేసుకుని వస్తున్న ఎల్ఎస్జీ కప్పు కొట్టి కొత్త ఛాంపియన్స్గా నిలబడుతుందా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.